గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు బాబు. సార్ మీకంటే 10 ఏళ్ళు ఇటాటు నాకు అంతే కానీ. సరే, గుడ్ ఆఫ్టర్నూన్ మల్లన్న. యా అది నా పేరు బాబు. ఆ. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. యువత ఈ రాజకీయాలకు రమ్మని చెప్తున్నారు. మరి మీ టీఆర్ఎస్ పార్టీలో యువతకి ఎంత ప్రాతినిధ్యం ఇస్తారు? నేను నా దాంట్లో ముసలోళ్ళనే చేర్చుకుంటలేను, మొత్తం యూతే. ఇంకా యూత్ తోనే నిండి ఉంటది ఇది. నేను దోతులకు టికెట్ అని చెప్పిన ఎప్పుడో, ఓన్లీ జీన్స్ ప్యాంట్లకే ఇస్తా అని చెప్పిన. యువతకి అత్యధిక ప్రాధాన్యత ఉంటది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువత చాలా గొప్ప యువత ఉంది. ఈ దేశం గురించి, సమాజం గురించి, ఈ సమాజంలో విలువల గురించి ఆలోచిస్తున్నటువంటి యువత ఉంది. కాబట్టి ఇంక ముసలోళ్ళు మీ అందరి రాజకీయాలల్లా మీ అందరికి తెలుసు, మంచం మీద చివరి క్షణంలో మంచం మీద నామినేషన్ వేసి వచ్చి మంచం మీద దొరుకుతాడు, మంచం మీదకైనా పరిపాలన చేసుకొని ఉంటారు చాలా మంది. ఈ మూసధోరణి పోవాలి. ఈ దేశం ఎప్పుడైతే యువత చేతిలోకి వస్తుందో అప్పుడు మార్పులు జరుగుతాయి. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మెజారిటీ వాటా యువత చేతుల్లోనే ఉంటది. నేనే యువకుని కదా ఇక. కాబట్టి యువతకి అత్యధిక ప్రాధాన్యత ఉంటది. నెరి జంజీ యువతకు మరింత ప్రాధాన్యత ఉంటది. వాళ్ళ ఆశయాల మేరకే ఈ పార్టీ నడుస్తుంది కూడా.